హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ తెలుగు ఇన్ఫో 2.4. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ 9th క్లాస్ ఎస్ఏ 2 ఎగ్జామ్స్ 2024-25కి సంబంధించి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ సోషల్ క్వశ్చన్ పేపర్ అయితే పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పేపర్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పేపర్ని అయితే బాగా చూసుకోండి. సో ముందుగా అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలా చూస్తేనే మీకైతే ఫుల్ పేపర్ అయితే కనబడుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం పేపర్ అయితే చూసుకుందాం. సో పేపర్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో 9th క్లాస్ వాళ్ళందరూ కూడా ఎవ్రీ క్వశ్చన్ కూడా చెక్ చేసుకోండి. సో ఖచ్చితంగా మనకి 70% వరకు కూడా సో ఈ పేపర్ నుంచే క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో మనకి ఇంకా రీల్ పేపర్ గురించి ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు. సో ఒకవేళ రాగానే ఖచ్చితంగా మన ఛానల్ అయితే వీడియోస్ అనేది చేస్తాను అనమాట. సో ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా స్టేట్గా ఫాలో అవుతానండి. సో చాలామంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా కొత్త ఛానల్ అనమాట, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా పేపర్ మోడల్ విషయానికి వస్తే కనుక మీరు ఇప్పుడు చూస్తున్న పేపర్ మోడల్ ఏదైతే ఉందో, అంటే సెక్షన్ 1 కానీ సెక్షన్ 2 కానీ ఎన్ని మార్క్స్కి అయితే ఉన్నాయో అదే విధంగా సేమ్ టు సేమ్ అయితే ఎగ్జామ్ పేపర్లో అయితే ఉంటుంది. సో పేపర్ మోడల్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. సో సేమ్ ఇంతే ఉంటుంది. అలాగే ఒక పేపర్ అనేది 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. సో ప్రతి క్వశ్చన్ కూడా. అలాగే రీల్ పేపర్ పైన అయితే ఎక్కువగా హోప్స్ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి రీల్ పేపర్ అనేది రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ రాగానే ఖచ్చితంగా మన ఛానల్ అయితే అప్డేట్ ఇస్తాను మీ అందరికీ కూడా. సో అదన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని స్ట్రేట్గా ఫాలో అవుతానండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టిల్ ది ఎండ్.